అలాగే పాత్రికేయ మిత్రులకి కూడా నా ధన్యవాదాలు. అలాగే ఈరోజు ప్రెస్ మీట్ ఏదైతే ఉందో కేంద్ర విద్యాలయం గురించి, సో ఆ కేంద్ర విద్యాలయం అనేది అసలు ఎప్పుడు దీన్ని నూజివీడుకి తీసుకురావాలనేటువంటి ఆలోచన ఎవరిది, అది ముఖ్యం. సో ఇది నూజివీడుకు తీసుకురావాలి, నూజివీడులో ఇలాంటి విద్యాలయం, కేంద్రీయ విద్యాలయం అనేది ఒకటి ఉంటే నూజివీడు యొక్క అభివృద్ధి ఇంకాస్త పెరుగుతుంది అనేటువంటి ఆలోచన చేసినటువంటి వ్యక్తి ఆనాడు శాసనసభ్యులు చిన్నం రామకోటయ్య గారు, మా తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి వ్యక్తి. అంటే ఈ నూజివీడు అభివృద్ధి ఎప్పుడూ కూడా ఎల్లప్పుడూ తెలుగుదేశం పార్టీ చేతుల్లోనే ఉంది అనడానికి ఇది ఒక నిదర్శనం. మీరు ఏదైతే కేంద్ర విద్యాలయం వల్ల నూజివీడు అభివృద్ధి ఇంకాస్త పెరిగిందని చెప్తున్నారో ఆ అభివృద్ధి పెరగాలి అనే ఆలోచన చేసినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే ఈ యొక్క కేంద్రీయ విద్యాలయం కోసం నేను కౌన్సిలర్గా ఉన్నటువంటి టైంలో ఎక్కడ మున్సిపాలిటీలో డబ్బులు లేకపోయినప్పటికీ కూడా మేము మా వార్డులో ఏదైనా పని చేయండి అని అడిగితే నిధులు లేవు అని చెప్పినటువంటి వాళ్ళు ఈ కేంద్రీయ విద్యాలయం గురించి హడావుడిగా 80 లక్షలు ఖర్చు పెట్టి ఒక ఎంప్లాయీస్ కాలనీలో ఉన్నటువంటి ఎంపీ-యూపీ స్కూల్ని వాళ్ళు రెడీ చేస్తున్నాం మేము క్లాసెస్కి అని ఒక ముసల్దాన్ని పెళ్లి కూతురుని చేసినట్టుగా ఆ పాత బిల్డింగ్కి రంగులు వేసి 80 లక్షలు ఖర్చు పెట్టారు. సో ఆ 80 లక్షలకి వాళ్ళకి తెలియనటువంటి అంశం ఏంటంటే ఆ బిల్డింగ్ అనేది మనం పెట్టినా పెట్టకపోయినా వాళ్ళు క్లాసెస్ స్టార్ట్ చేసుకోవాలి యాజ్ పర్ జియో అనుకున్నప్పుడు వాళ్ళు ఖచ్చితంగా ఏదో ఒక బిల్డింగ్ని చూస్ చేసుకుని దానికి రెంట్ పే చేసేవాళ్ళు. ఈరోజు ఆ 80 లక్షలు ఖర్చు అయిపోయింది. ఆ 80 లక్షలకు తగ్గట్టుగా దానికి ఎటువంటి ఉపయోగం లేకుండా ఇన్ని సంవత్సరాలు అది మూలబడిపోయింది. దానివల్ల ఆ బిల్డింగ్ వల్ల ఎటువంటి ఆదాయం మున్సిపాలిటీకి రాకపోగా ఖర్చు ఎక్కువ చేసినటువంటి ఘనత మీ పార్టీ వాళ్ళకే చెందింది. అలాగే నేను తీసుకొచ్చా అని అంటున్నారు. మరి ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు నూజివీడు వచ్చి 16 కోట్లు శాంక్షన్ చేస్తే ఆ 16 కోట్లు ఎందుకు తీసుకురాలేకపోయారు? నూజివీడు కేంద్ర విద్యాలయం మేము తీసుకొచ్చాము, అలాగే IIIT మేము తీసుకొచ్చాము, కృష్ణా జలాలు మేము తీసుకొచ్చామని చెప్పుకునేటువంటి మీరు ఆ 16 కోట్లు ఎందుకు తీసుకురాలేకపోయారో కూడా నేను ప్రెస్ మీట్లో చెప్పుంటే బాగుండేదండి. ఆ 16 కోట్లు శాంక్షన్ అయినా మా అధికారులు వాళ్ళ యొక్క వైఫల్యం వల్లే మేము ఆ 16 కోట్లు తీసుకురాలేకపోయాం. నూజివీడుకి జరగాల్సినటువంటి అభివృద్ధిలో 16 కోట్లు వెనకబెడుకు వేయడానికి కూడా మా పార్టీయే కారణం, మా పార్టీ నాయకులే కారణం అని కూడా చెప్పుంటే బాగుండేది. సో ఈ సందర్భంగా తెలియజేయాల్సింది ఏంటి అంటే కేంద్రీయ విద్యాలయం అనేది నూజివీడుకి రావటం అభినందనీయం. కానీ అది మా కూటమి ప్రభుత్వం స్టార్ట్ చేసిన తర్వాత దానికి పావులు కదిపి అలాగే దాని యొక్క చర్యలు ముందుకు తీసుకెళ్ళి ఆ అకాడమిక్ ఇయర్కి క్లాసులు స్టార్ట్ చేసేటువంటి ఘనత మాత్రం నిజంగా మా కూటమి ప్రభుత్వానికే చెందుతుంది. సో ఎలక్షన్ ముందుకు ఏ మాట మీద అయితే ఉన్నారో సారథి గారు పాలేరులాగా పనిచేస్తానని ఎలక్షన్ తర్వాత కూడా అదే మాట మీద ఉండి నూజివీడుకి నిజంగానే ఒక పెద్ద పాలేరులాగా పనిచేస్తూ నూజివీడిని నలుదిశలా అభివృద్ధి చేసేటువంటి సంకల్పంతో ఆయన ముందుకెళ్తున్నారు. ఆ